హలో గాయ్స్ ఈరోజు యాక్చువల్గా నాకు హాలిడే అండి. సో ఇలా నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా కుక్ చేస్తాను. అలా ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చేసి పెట్టానండి. ఈ రెసిపీ ఏంటంటే అందరికీ తెలుసు కాకరకాయ అంటేనే చేదు, ఎవరు సరిగ్గా తినరు. సో అలాంటి వాళ్ళు కూడా మరీ ఇష్టంతో తినేలా ఈ ఫ్రై అయితే ఉంటుంది టేస్టు. ఇది చాలా సింపుల్ కూడా అండి. ఫస్ట్ కాకరకాయలని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అండ్ కొంతమంది కొంచెం చేదుని కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళైతే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి నానబెట్టుకోవాలి ఒక 10-20 మినిట్స్. బట్ నేను అలా ఏం చేయనండి. ఎందుకంటే వాటిలో ఉన్న ప్రోటీన్స్ అనేది వెళ్ళిపోతాయి అలా నానబెట్టడం వల్ల. సో నేను అలానే డైరెక్ట్గా రోస్ట్ చేస్తాను వాటిని. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇందులో కావాల్సిన కీ ఇంగ్రీడియంట్స్ అండి, శనగ బ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు అండ్ పల్లీలు. నేను ఇక్కడ పల్లీలు 5-6 స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని దీంతో పాటు ఒక గుప్పెడన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే మ్యాగీ మసాలా అండి, బయట దొరుకుతుంది కదా అది ఒక ప్యాకెట్. అండ్ దాంతోపాటు చిల్లీ పౌడర్ అండి. చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. అండ్ ఫైనలీ సరిపడినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ అనేది మరీ స్మూత్గా కాకుండా కొంచెం పలుకులు పలుకులు ఉండేలా చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అదే కడాయిలో ఇప్పుడు ఒక 3-4 వరకు చిల్లీ అండ్ కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇంకో 3-5 మినిట్స్ వరకు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు తయారు చేసుకొని పెట్టుకున్న ఈ మసాలాను అయితే వేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత చికెన్ మసాలా బయట దొరుకుతుంది కదా అది ఒక స్పూన్ వేసుకోవాలి. అగైన్ ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకొని దించేసుకోవడమే అండి. ఒకవేళ మనకు ఇంకా ఎక్కువ టైం ఉంటే జీడిపప్పు అలాగే పల్లీలు వేయించుకొని ఇందులో కలుపుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడి తింటారండి, ఎటువంటి చేదు ఫీలింగ్ కలగకుండా. యాక్చువల్లీ ఈ రెసిపీ అంటే నాకు మా డాడీకి చాలా ఇష్టమండి. ఈ